హలో గాయ్స్, వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేను ఏం కర్రీ చేస్తున్నానంటే రాజ్మా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దురండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాము. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆనియన్స్, వేసుకున్నాం కదా, ఇవి బాగా వేపుకుందాం. మనం పెట్టుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకొని ఆనియన్స్ ఎగుతున్నాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఒకసారి వేపుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలి. వేగే వరకు మనం మూత పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఓ చిన్న టమాటా వేసుకుందాం. ఓకేనా, ఇది ఒకసారి బాగా వేగాలి. టమాటా వేగిపోయినాయేమో చూద్దాం. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, కొన్ని నీళ్ళు వేసుకుందాం మసాలా ఉడకడానికి. మసాలా ఉడికితే బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇలాగా మసాలా వేగడానికి నీళ్ళు వేసుకున్నాం. కాసేపు పెట్టుకుందాం. మసాలా అంతా వేగిపోయింది, వాటర్ వేసాం కదా, వేగిపోయింది. ఇప్పుడు నేను రాజ్మా వేసుకుంటున్నా. రాజ్మాలోని నేను కుక్కర్లో ఉడకపెట్టుకొసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. ఓకేనా, ఇది ఇప్పుడు మనం మూత తీసుకొని వేసేసుకుందాం. రాజ్మాలో 2 రకాలు ఉంటాయండి. ఇది రెడ్ రాజ్మా,